హాయ్. వీడియో ఎందుకు చేయట్లేదని మీ డౌట్ ఏమిలా కొంచెం ఒంట్లో పడదనమాట. ముందు ఫీవర్ వచ్చింది, దాన్ని ఫాలో చేస్తా కోల్డ్ వచ్చింది, దాన్ని ఫాలో చేస్తా కాఫ్ వచ్చింది. ఆ కాఫ్ ఎలా అంటే ఒక 5 మినిట్స్ మాట్లాడానంటే ఒక 5 మినిట్స్ కాఫ్ వస్తుంది అనమాట. ఆఫీస్ మీటింగ్లో అయితే ఏదో ఒకటి మేనేజ్ చేయొచ్చు కానీ మ్యూట్ చేసో ఏదో ఒకటి చేసి వీడియో చేసి 10 నిమిషాల వీడియోలో నేను 10 సార్లు దిగ్గాను అనుకోండి, అదేదో మీకు వచ్చిన ఫీలింగ్ వస్తుంది, మీకు చిరాకు వస్తుంది, ఏంట్రా అని చెప్పి తర్వాత అన్సబ్స్క్రైబర్లు డిజిలేకులు కొడతారు. అలా అని చెప్పి ఆ వీడియో నేను ట్రిమ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, అది ఎడిటింగ్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి, దానికి నాకు 3-4 గంటలు పెద్ద వరకు. ఎనీవే అయినా నేను ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ ఇస్తానే ఉన్నా. ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఈవెన్ కామెంట్ సెక్షన్లో కూడా ఫస్ట్ కామెంట్గా పిన్ చేసి ఉంచుతాను. ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, అక్కడ స్టోరీస్ కానీ లేదంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో కానీ పోస్ట్ చేస్తాను. ఏంటంటే చిన్న చిన్న అప్డేట్స్ వీడియో చేయలేం కదా ఎనీవే, సో అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నాకు బాగానే ఉందని చెప్పడానికి కాదు. సో ఇప్పుడే అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చింది. ఇదే ప్రోమో ఆల్మోస్ట్ ఒక వారం క్రితం కూడా వచ్చింది అనమాట. అప్పుడు కూడా బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక వాయిస్ నోట్ పెట్టా, తొందరపడి వీళ్ళు ముందే కూసేశారు అని చెప్పి. ఇంకా లెవెల్ 1 అయ్యింది, అంటే లెవెల్ 2 జరుగుతూ ఉంటే లెవెల్ 4 సంబంధించిన ప్రోమో అనమాట అది పెట్టేశారు. కనీసం ఒక వారమైనా ఆగచ్చు కదా, ఆగలేదనమాట. సో కొంచెం తొందరపడ్డారు. అలా అని చెప్పి ఇప్పుడు ఏమైనా కరెక్టింగ్ పెట్టారంటే ఇప్పుడు కూడా తొందరపడ్డారు. సో ఆ కన్ఫ్యూజన్ని క్లియర్ చేయడం కోసం, అంటే వాళ్ళ సైడ్ అంటే ఒకటి జరుగుతుందో ప్రోగ్రామ్ జరగబోతుందని చెప్పాలి కదా, ముందు నుంచి అడ్వర్టైజ్ చేసుకోవాలి కదా. సో దానికి సంబంధించి అనమాట ఒక కన్ఫ్యూజన్ అవాయిడ్ చేద్దాం. అసలు ప్రెసెంట్ ఏం జరుగుతుంది, అగ్ని పరీక్ష ఎలా జరగబోతుంది, లెవెల్ 4లో ఉండే జ్యూరీ మెంబర్స్ ఎవరు, లెవెల్ 5 ఎలా జరగబోతుంది, ఇప్పుడు అసలు ప్రెసెంట్ ఏ లెవెల్లో ఉంది, చాలా విషయాలు ఈ వీడియోలో సాగదీయకుండా షార్ట్గా చెప్తాను. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తూ చూడండి. స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. ఈ వీడియోని ఫస్ట్ మీరు లైక్ చేయండి. ఇంకో మర్చిపోయా, యూట్యూబ్ కొత్తగా ఫీచర్ రోల్అవుట్ చేసింది, హైప్ అని చెప్పి. హైప్ అండి అయ్యా, హైప్. సో మ్యాటర్ ఏంటంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల కొంతమందికి కొద్దిగా అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా నాలాగా కొంచెం కష్టపడే వ్యక్తులకి. ఒక లిమిట్ దాటి వీడియోలు సజెషన్స్లోకి వెళ్ళట్లా. సో అది అల్గారిథం ఫాల్ట్ అనుకోండి, లేదంటే మనకు చెప్పడం రావట్లేదు అనుకోండి, మనం నచ్చకపోవడం అనుకోండి, ఏదైనా. బట్ వాళ్ళు దాన్ని ఒక అల్గారిథం చేంజ్ చేద్దాం కొంచెం సరదాగా అని చెప్పి ఏం చేశారంటే చిన్న సబ్స్క్రైబర్స్, అంటే చిన్న ఛానల్స్ ఎవరైతే, అంటే ఒక 500 సబ్స్క్రైబర్స్ నుంచి నాకు తెలిసి ఒక 5 lakhs లోపల ఉన్న వాళ్ళని వాళ్ళు చిన్న ఛానల్స్ అంటూ ఉంటారు అనమాట. సో ఆ చిన్న ఛానల్ వాళ్ళకి హైప్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఆడియన్స్ చూసినప్పుడు వాళ్ళ దగ్గర కొన్ని పాయింట్స్ ఉంటాయి, హైప్ పాయింట్స్ ఏవో. మీరు కనుక ఆ హైప్ పాయింట్స్ వస్తే వీడియోకి ఎంత ఎక్కువ హైప్ వస్తామంటే దాని ప్రకారం కొద్దిగా పుషింగ్ అనేది జరుగుతుంది, ఇంకొంచెం మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ విషయాన్ని నేను పెద్దగా చెప్తా ఉంటాను రాబోయే రోజుల్లో కూడా. ఈ విషయం మీద మీరు క్షమించాలి. ఎనీవే వీడియో లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఇది ఓవర్గా మాట్లాడుతున్నాడు అనుకోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బిగ్ బాస్ సంబంధించిన ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఉంటాయి, మామూలు రొట్టగొట్టిన రివ్యూస్ కాదు, ఇంట్రెస్టింగ్గా లాజికల్గా ఉంటాయి. ఇంకా వెయిట్ చేయదు, ఇంకా లేట్ చేయదు, స్టార్ట్ చేద్దాం. సో వీళ్ళు ప్రోమోలో ఏం చెప్పారంటే 40 మందిని సెలెక్ట్ చేసాం, ఇక్కడి నుంచి అగ్ని పరీక్ష అంటే అగ్ని పరీక్ష స్టార్ట్ అవబోతుంది అంటే కాదు. అది జస్ట్ ఏంటంటే అంటే అగ్ని పరీక్ష అనే ప్రోగ్రామ్ రాబోతుంది. మీరు గమనిస్తే లాస్ట్లో ఓన్లీ ఎక్స్క్లూజివ్లీ ఆన్ జియో హాట్స్టార్ అనేసారు. సో ఒక 13 ఎపిసోడ్లు, 10 ఎపిసోడ్లు కాదు, 10+3, ఆ ఎక్స్ట్రా 3 ఎపిసోడ్స్ ఏంటని చెప్తాను. 10+3 ఒక 13 ఎపిసోడ్స్ జియో హాట్స్టార్లో ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ చేస్తారు. నాకు తెలిసి డైలీ 1 ఎపిసోడ్ టెలికాస్ట్ చేస్తారనుకున్నా, ఏ డేట్ నుంచి ఉండొచ్చు అనేది కూడా చెప్తా. టీవీలో మాత్రం రాదు ఇది ఓన్లీ జియో హాట్స్టార్లోనే వస్తుంది. దీనికి సబ్స్క్రిప్షన్ ఉండాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్రెజెంట్ సెలక్షన్ ఎక్కడుందంటే లెవెల్ 2కి లెవెల్ 3కి మధ్యలో ఉంది. లెవెల్ 3 ఇంకా స్టార్ట్ అవ్వాలి. లెవెల్ 2 ఏంటి అంటే లెవెల్ 1లో వీడియో చూసి సెలెక్ట్ చేసిన తర్వాత లెవెల్ 2లో పర్సనల్గా ఒక ఇంటర్వ్యూ. సో వాళ్ళే అక్కడ ఉన్న టీమే మీకు కాల్ చేసి కొద్దిగా మాట్లాడటం, లేదంటే జూమ్ కాలో లేదంటే గూగుల్ మీట్ లింక్స్ ఇస్తున్నారు చాలామందికి, ఇచ్చి అందులో మీ చేత అంటే మాట్లాడించి కొంచెం మీ గురించి తెలుసుకొని అందులో మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారన్నమాట. ఒక 100 మెంబర్స్ని ఎంతమందిని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళని నెక్స్ట్ రౌండ్కి తీసుకెళ్తారు, జీడీ, దట్ ఈజ్ లెవెల్ 3. ఆ లెవెల్ 3 ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుందంటే వచ్చేవారు, అంటే ఆగస్ట్ ఫస్ట్ సండే 3rd అనుకుంటా, ఆ సండే నుంచి స్టార్ట్ అవుతుంది. అలా అని చెప్పి లెవెల్ 2 అప్పటికి అయిపోద్ది అంటే ఆ లోపల ఇలా అవగొడతారు. అవగొట్టకపోయినా ఇంకొక 2 రోజులు ఎక్స్ట్రా ఉండొచ్చు. అంటే ఇప్పుడు లెవెల్ 3 గ్రూప్ డిస్కషన్లో కూడా ఎలా ఉంటుందంటే లెవెల్ 1లో అన్ని వీడియోలు చూసారంటే మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ చూశారు. నా తమ్నైల్లో ఉన్నది ఏంటంటే సామాన్యులకి మాత్రమే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎందుకు పెట్టారంటే నాకేం క్రెడిట్ ఇచ్చుకొని కానీ నేనేదో వీడియో చేశాను అది వెళ్ళింది అని చెప్పుకొని కానీ, సోషల్ మీడియాలో కానీ మనం చేసిన వీడియో కానీ ఏదైనా సరే ఒక గట్టిగా వచ్చింది ఏంటంటే కామనర్స్ అంటే కామనర్స్ని తీసుకోవాలి. 1 million ఉన్న అప్లై చేస్తే కామనరే, ఇలా ఫాలోవర్స్ లేకపోయినా అప్లై చేస్తే కామనరే, అలా కాదు. కామనర్ అంటే కామనర్. మరీ ఎక్కువ అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే జనాలకి బాగా తెలిసిన వాళ్ళు కాకుండా చాలామంది మనలో ఎవరైతే కామనర్స్ అనుకుంటాం వాళ్ళలోంచి వీళ్ళు సెలెక్ట్ చేశారు ఎక్కువ మందిని. అలాగే చిన్న ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ని కూడా సెలెక్ట్ చేశారు. అల్టిమేట్గా ఎక్కడ డెసిషన్ మేకింగ్ అంటే లెవెల్ 4 అండ్ లెవెల్ 5లో డెసిషన్ మేకింగ్.
అలా అని చెప్పి ప్రెజెంట్ తీసుకున్న వాళ్ళందరినీ ఇన్స్టాగ్రామ్లో ఎంతో కొంత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని కాదు. అలాగే ఆల్మోస్ట్ ప్రతి వీడియోని చూశారు, ప్రతి ఒక్కరిని చూశారు. గట్టిగానే అంటే రికమెండేషన్స్ అలాంటివి కాకుండా నార్మల్గా ఎవరైతే అప్లై చేసుకున్నారో, ఎవరైతే కష్టపడ్డారో, ఎవరికైతే కొద్దిగా గొప్ప అదృష్టం కూడా ఉండాలి, అంత కష్టపడిన అదృష్టం కూడా ఉండాలి కదా, అలా ఉన్న వాళ్ళందరినీ సెలెక్ట్ చేశారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకున్న అవగాహన, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఖచ్చితంగా 3 కామనర్స్ అంటే కామనర్స్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు. కామనర్స్ పేరుతో ఏ యూట్యూబర్స్ కానీ, ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఎవరు అడుగు పెట్టరు. కామనర్స్ అంటే కామనర్స్ అడుగు పెడతారు. సో లెవెల్ 2 ఇంటర్వ్యూ జరుగుతుంది. దీని తర్వాత లెవెల్ 3 కొంతమందికి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆగస్ట్ 3 నుంచి వాళ్ళకి గ్రూప్ డిస్కషన్లు జరుగుతాయి. సో ఇది ఆన్లైన్ కాదు, ఇది ఆఫ్లైన్, ట్రావెల్ చేయాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 10 మందిని అంతమందిని గ్రూప్ చేసి సో అక్కడ ఒక గ్రూప్ డిస్కషన్ పెడతారు. ఇందులో ఏం చూస్తారు ఆ గ్రూప్ డిస్కషన్లో అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, భావోద్వేగ విజ్ఞానం, దాన్ని తెలుగులో యాస్టీజ్గా కన్వర్ట్ చేస్తే. సో మీరు కొన్ని విషయాలకు ఎలా రియాక్ట్ అవుతారు అంటే అక్కడ టాపిక్ ఇస్తారు, ఆ టాపిక్ మీద మాట్లాడతారా, లేదంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటే మనం ఆన్సర్ చేయాలా, అది ఎలా జరిగింది ప్రాసెస్. కానీ జనరల్గా గ్రూప్ డిస్కషన్ అంటే ఏంటి, మనకు ఒక టాపిక్ ఇస్తారు, మన టాపిక్ మీద ఒకటి పాజిటివ్గా మాట్లాడతాడు, ఒకటి నెగిటివ్గా మాట్లాడతాడు, ఒకటి స్టార్ట్ చేస్తాడు, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఎవడైతే స్టార్ట్ చేస్తాడో ఫస్ట్ డిస్కషన్ వాడికి ఒక పాయింట్ ఉంటుంది, పాజిటివ్గా మాట్లాడే ఒక పాయింట్ ఉంటుంది. ఎక్కడ తప్ప రైట్ అని ఉండదు, మన పాయింట్స్కి ఒక లాజికల్ కంక్లూజన్ ఉండాలన్నమాట. సో నెక్స్ట్ చూసేది ఏంటంటే గ్రూప్ డైనమిక్స్, అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే గుంపులో వ్యక్తుల మధ్య ప్రవర్తనల భావ్య స్థితిగతులు అంట. సో ఒక గ్రూప్లో మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ట్రీట్ చేస్తున్నాం, ఎలా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం, ఇలాంటివి. నెక్స్ట్ సైకలాజికల్ స్టెబిలిటీ, అంటే ఇది మానసిక స్థిరత్వం. సో ఒకవేళ మనల్ని ఎవరినైనా డామినేట్ చేస్తూ ఉంటే మన ఎయిట్ చీటింగ్ కానీ, వణికిపోవటం కానీ, భయపడటం కానీ, ఆడవారి మాటలకు అర్థాలు వేర్లు వెంకటేష్ లాగా యా ఐ అగ్రీ విత్ యూ, యా ఐ అగ్రీ విత్ యూ, యా ఐ అగ్రీ విత్ యూ అన్నామంటే వాళ్ళు దుబ్బేమంటారు బయటికి. సో అలాంటివి కాకుండా కొంచెం అలాగే ఏడ్ చేయకుండా, అలా ఏం చేయకుండా కొంచెం ధైర్యంగా ఎలా ఉన్నాము ఏంటి అని చెప్పి కొంచెం నా డెఫినేషన్లు అటు ఇటుగా ఉంటాయి. బట్ వర్డింగ్ అయితే మాత్రం సైకలాజికల్ స్టెబిలిటీ, మీరు దీనికి మీరు కావాల్సిన డెఫినేషన్ మీరు ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఎబిలిటీ టు ఎంగేజ్ ఇన్ డిస్కషన్, అంటే ఆ డిస్కషన్స్లో ఎంత ఇదిగా నువ్వు పాల్గొన్నావు, ఎంత ఇంట్రెస్టింగ్గా పాల్గొంటున్నావు, పాల్గొన్నప్పుడు ఎలాంటి పాయింట్స్ చెప్తున్నావు. చెప్పాను కదా, సైడ్కి కూర్చొని నోట్లో వేసుకొని కూర్చుంటే అక్కడే పడుకుండిపోవచ్చు, పడుకోవడానికి కూడా ఉండదు, ఇంటికి పంపించేస్తారు, ఇంటికి వచ్చి పడుకోవచ్చు, అక్కడ పడుకోవడానికి ఉండదు. కానీ సో ఎంత చురుగ్గా మనం పాల్గొంటున్నాం, మన స్కిల్స్ ఏంటి అన్నవి చూస్తూ ఉంటారు. దీనికి తోడు లాస్ట్లో అందరికీ యాడ్ అయ్యేది ఎడిషనల్ ఫ్యాక్టర్ లక్. సో లక్ ఉన్న వాళ్ళు ఆ జీడీలో సెలెక్ట్ అవుతారు అనమాట. ఇందులో నుంచి 40 మందిని సెలెక్ట్ చేస్తారు. సో ప్రజెంట్ జరుగుతుంది లెవెల్ 2, లెవెల్ 3 జరగాలి, అదొక 1 వీకే జరిగిద్ది, ఆగస్ట్ 3 నుంచి ఆగస్ట్ 10 వరకు. దాని తర్వాత 40 మెంబర్స్ సెలెక్ట్ అవుతారు. అక్కడి నుంచి నెక్స్ట్ జరిగేది మొత్తం అగ్ని పరీక్ష లెవెల్స్ అనమాట. లెవెల్ 4 నుంచి అగ్ని పరీక్ష లెవెల్స్. వాళ్ళు అప్పుడు వేయాలి ప్రోమో, కానీ అప్పుడు వేస్తే అప్పటికప్పుడు అది అంత జనాల్లోకి వెళ్ళదు కదా, అంటే ఇప్పుడు నుంచి ముందు నుంచి అడ్వర్టైజ్ చేసుకోవాలి కదా. సో అందుకోసం చెప్పి కొంచెం ముందేశారు. ఇప్పుడు వేసినా ఓకే, కానీ దీనికన్నా ముందు 1 వారం రోజులు ముందేశారు. ఇంకా లెవెల్ 2 అంటే లెవెల్ 1 సరిగ్గా అవ్వలేదు, లెవెల్ 2కి ఇంకా కాల్స్ వెళ్తున్నాయి. ఇంకోటి ఏవో ఈమెయిల్స్ కూడా వస్తున్నాయంట ఫెయిల్ అయిన వాళ్ళకి. నాకు తెలిసి నాకు ఫాలో అయిన వాళ్ళు వాళ్ళకి ఎవరికి రాలేదు ఈమెయిల్స్. నేను అడిగాను చాలా మందిని, వాళ్ళు అప్లై చేశారు. సెలెక్ట్ అయిన వాళ్ళకి కూడా చాలా మందికి రాలేదు, సెలెక్ట్ అయిన వాళ్ళకి రాలేదు. అంటే ఫోన్స్ వచ్చినాయి కానీ ఈమెయిల్స్ రాలేదు. సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎలా వస్తాయి ఏమో, ఒకళ్ళిద్దరికి మేబీ ఏమైనా వచ్చి ఉండొచ్చేమో, దాన్ని నేను తప్పను కానీ తెలియదు. ఎనీవే స్పామ్ అన్న చెక్ చేసుకోండి, స్పామ్లోనే వస్తాయి. నాకు లాయర్ నోటీస్ కూడా స్పామ్లోనే వచ్చింది, అందుకని స్పామ్ అంటున్నా. సో ఇందులో 40 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. అది ఆగస్ట్ 10కి ఇప్పటికి అయింది. సో అప్పుడు కరెక్ట్గా ఈ ప్రోమోకి సంబంధించి కరెక్ట్ అనమాట. బట్ ముందు నుంచి ప్రచారం చేసుకోవాలి కాబట్టి కొంచెం ముందు రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ లెవెల్ 4 మేజర్. ఈ లెవెల్ 4 ఏంటంటే ఇది ఒక పర్సనల్ ఇంటర్వ్యూ అని చెప్పారు, ఇన్ పర్సన్ అని చెప్పారు అనమాట. ఈ గ్రూప్ డిస్కషన్ కూడా ఇన్ పర్సన్ మనం వెళ్ళాలి, ఇందాక చెప్పాను కదా. సో ఇన్ పర్సన్ అంటే మనం వెళ్ళాలి. ఇక్కడ ఇది లొకేషన్ హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా మనం సైన్ చేయాలి. సో ఇక్కడ ఒక జ్యూరీ ఆఫ్ ఎక్స్ హౌస్మేట్స్ ఉంటారు. వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు అంటే 3 నుంచి 5 ఉండొచ్చు. 3 అయితే కన్ఫర్మ్, 90% 3 ఉంటారు. ఆ 3 వీళ్ళు అనుకున్నది ఎవరంటే ఫస్ట్ వీళ్ళ మైండ్లోకి వచ్చిన పేర్లు ఎవరంటే నవదీప్ గారు, బిందు మాధవి గారు, శివాజీ గారు. నవదీప్ గారిలో ఒక ఫన్ ఒక ఫ్యాక్టర్ ఉంటుంది, టాప్ 5 కంటెస్టెంట్, అసలు వైల్డ్ కార్డ్ కాకపోతే విన్నర్ అవ్వాలని సీజన్ వల్ల మనం అనుకున్నాం. బిందు మాధవి గారు ఒక ఉమెన్, ఫస్ట్ బిగ్ బాస్ గెలిచిన లేడీ, బట్ ఇట్స్ ఓటీటీ. అలాగే ఆవిడకి తమిళ బిగ్ బాస్ చేసిన ఇది ఉంది. సో ఈ బిగ్ బాస్ చేశారు, ఒక లేడీ ఉండాలి కాబట్టి డైనమిక్గా, సో మంచిగా స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి బిందు మాధవి గారు. నెక్స్ట్ ఒక చాణక్య, సో అంతులేని తెలివితేటలు, ఎదుటివాడిని ఏం మాట్లాడకుండా రీడ్ చేసే ఎబిలిటీలు ఆయనలో చాలా ఉన్నాయి. సో వాడు ఒక మాట మాట్లాడితే వాడు కరెక్ట్ మాట్లాడుతున్నాడా తప్పు మాట్లాడుతున్నాడా అని చెప్పి వాళ్ళ లోపల నుంచి బయట వరకు రీడ్ చేసే ఆ రేంజ్ ఐక్యూ ఆయనకు ఉంది. సో శివాజీ గారు, వీళ్ళు 3 అనుకున్నారు. వీళ్ళ 3లో శివాజీ గారిది
కొంచెం డేట్స్ ఇష్యూ వల్ల ఆయన ఏదో సినిమా చేస్తున్నారు, మీకు తెలుసో లేదో, విలన్గా చేస్తున్నారు నాకు తెలిసి. సో పెద్ద క్యారెక్టర్, పెద్ద సినిమా. సో ఆ డేట్స్ ఇష్యూ వల్ల ఆయన నో చెప్పాల్సి వచ్చింది. వేరాజ్ నవదీప్ గారు, బిందు మాధవ్ గారు 95% కన్ఫర్మ్ వాళ్ళిద్దరు వస్తామన్నారు, వాళ్ళిద్దరిని మనం చూడబోతున్నాం. ఇక్కడ ఇంకొక చైర్ ఖాళీ ఉంది ప్రజెంట్ అయితే మాత్రం. ఈ చైర్ కోసం చాలా పేర్లు వచ్చినాయి, అన్ని ఆ పేర్లన్నీ ఈ చైర్ కోసం కాదు, వేరే వాటి కోసం అయ్యి ఉండొచ్చు. అవి ఏంటి చెప్తాను, వేరే వాటికి ఏంటి అని చెప్పి. ఇప్పుడు అందులో ఉన్నది ఎవరికంటే ప్రజెంట్ మళ్ళీ వినిపిస్తున్న పేరు సన్నీ, ఒక పేరు వినిపించింది. నెక్స్ట్ కౌశల్ గారు. సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఉండొచ్చు, ఇంకొక లేడీ ఉండరు, ఖచ్చితంగా జంటే ఉంటారు. అది కూడా టాప్ 5 విన్నర్ కానీ, లేదంటే టాప్ 5 విన్నర్ రేంజ్ వాళ్ళు కానీ ఉండొచ్చు అనమాట. ఇప్పుడు నవదీప్ అంటే విన్నర్ రేంజ్ అని అనుకున్నాం కదా, అలా. సో ఇద్దరు సన్నీ కానీ కౌశల్ గారు ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు అది డిసైడ్ చేస్తారు, ఇంకొక వారం రోజులు టైం ఉంది. సో ఈ లోపల అది డిసైడ్ చేస్తారనమాట. ఇందులో ఏం చూస్తారు, ఇది ఎలా జరుగుద్దంటే, నేను అనుకుంటున్నా ఇది ఎగ్జాక్ట్గా ఎలా జరిగిద్దని కాదు, ఇది రౌడీస్ అనే షో వస్తుంది, ఎవరైనా ఎంటీవీలో చూస్తుంటే కనుక. ఇందులో కూడా ఇలాంటిది ఒకటి ఉంటుంది అనమాట. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే మెంటర్స్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు అక్కడికి వచ్చిన కంటెస్టెంట్స్, ఆ లెవెల్స్ అని పాస్ వచ్చిన కంటెస్టెంట్ని. వీళ్ళు సెలెక్ట్ చేసుకోరు, కానీ వీళ్ళకి చైర్స్ వేసి ఉంటే అక్కడ బల్బులు ఉంటే బజర్ లాంటివి అంటే బజర్ కొడతారు. సో సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా ఎలా ఉండొచ్చు అంటే, వచ్చిన వాళ్ళకి ఆ రౌడీస్ దాంట్లో ఏంటంటే మనకున్న స్కిల్స్ ఏంటి, మనం ఏదైతే ఆ ఫామ్లో ఫిల్ చేస్తామో సేమ్ వాళ్ళు దానికి సంబంధించిన క్వశ్చన్లు అడగటం. కానీ ఇప్పుడు నేను జింబోడి వేసుకుని వస్తే పుల్అప్స్ చెయ్యి, పుషప్స్ చెయ్యి, ఎన్ని చేస్తున్నావు ఏంటని. ఇప్పుడు నేను చదువుకునేది అనుకోండి, ఇప్పుడు నేను మ్యాథమెటిక్స్ ఏదో అనుకోండి. సో నాకు పర్సంటేజ్ అడుగుతున్నాడు, ఒక వస్తువు నేను 250 కొన్నా, 350 అమ్మేసా. సో లాభమా నష్టమా, లాభం అయితే ఎంత పర్సెంట్ లాభం వచ్చినట్టు, నష్టం అయితే ఎంత పర్సెంట్ నష్టం వచ్చినట్టు, అలాంటి క్వశ్చన్లు. జిఎస్టీ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే ఆ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన ఎవరైనా వస్తాయి, ఇలాంటి అడుగుతారు. లేదంటే ఒక తాడు కట్టేసి ఉంటుంది, ఆ తాడు పైకి ఎక్కువ, ఇలాంటివి చెప్తూ ఉంటారు. బట్ మన వాళ్ళు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే, మన వాళ్ళు పీడిఎఫ్ ఇచ్చారు కదా, పీడిఎఫ్లో ఇక్కడ మన వాళ్ళు ఇచ్చింది ఏంటంటే ఎలా ఎవాల్యుయేషన్ చేస్తారంటే కమ్యూనికేషన్ స్కిల్స్. సో వాళ్ళతో నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, సో ఖచ్చితంగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాలి, మనం చెప్పాలనుకున్నది ప్రాపర్గా చెప్పాలి, ఒకసారి చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. నెక్స్ట్ స్ట్రాటజిక్ థింకింగ్ అంటే వ్యూహాత్మక ఆలోచన. సో స్ట్రాటజీస్ ఎలా చేస్తావు సార్, దానికి సంబంధించిన క్వశ్చన్లు వాళ్ళు అడగచ్చు. ఇలాంటి సిచ్యువేషన్లో నువ్వు ఉంటే నువ్వేం చేస్తావు. ఇప్పుడు మనకి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అంటే మాకు కొన్ని క్వశ్చన్స్కి ఉంటాయి. ఎలా ఉంటాయంటే, ఒక చెట్టు మీద ఉన్నావు, చెట్టు కొమ్మ మెరిగిపోతుంది, నీళ్ళల్లో పడితే అక్కడ మొసల దగ్గరగా ఉంది, చెట్టు కొమ్మ మీద పాము చిక్ 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 అని పాకుతూ ఉంది, పోనీ కిందకి దిగుదాం అంటే నేల మీద సింహం ఉంది, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, ఇలాంటివి అడుగుతారు అనమాట. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ అంటే ఉండదు. కొన్ని క్వశ్చన్లకి కరెక్ట్ ఆన్సర్ అని ఉండదు. కొన్నిటికి నాకు ఇంటర్వ్యూలో అడిగారు, ఏదో ఒక ఇంజిన్ పేరు చెప్పారు, నేను ఐటీ బ్యాక్గ్రౌండ్ అయినా నాకు ఇంజిన్ పేరు చెప్పి ఈ ఇంజిన్లో ఉన్న మోటార్ ఏంటి అని అడిగాడు ఆయన. రెండు మోటార్ పేర్లు చెప్పాడు, మూడోది ఏసీ మోటార్, నాలుగోది డీసీ మోటార్ అని చెప్పాడు నా ఇంటర్వ్యూలో. నువ్వు ఏ మోటార్ అనుకుంటున్నావు అన్నాడు. నేను ఏసీ మోటార్ కానీ డీసీ మోటార్ కానీ సార్ అన్నా. ఆయన ఎందుకు అనుకుంటున్నాను అన్నాడు. ఆ మిగతా 2 మోటార్లు నాకు తెలుస్తారు, నాకు ఏ తెలుస్తారు అని చెప్పా. ఏసీ అంటే ఏంటి, డీసీ అంటే ఏంటి అని కూడా అడిగాడు. ఆల్రెడీ గారంటే ఏదో చెప్పాను అనమాట. సో అలా అది వాళ్ళకి వాళ్ళకి బట్టి వాళ్ళకి నచ్చితే, మనం మాట్లాడే విధానాన్ని నచ్చితే తీసుకుంటూ ఉంటారు. ఎనీవే, నెక్స్ట్ అటెన్షన్ హోల్డింగ్ ఎబిలిటీ. సో మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళు మన మీద బోర్ కొట్టకూడదు. అంటే వాళ్ళు మనం ఖచ్చితంగా ఆకర్షించి అలా వాళ్ళని మన వైపు కట్టిపెట్టుకోవాలి. దృష్టిని ఆకర్షించే సామర్థ్యం అంట తెలుగులో. నెక్స్ట్ ఫిజికల్ ఎనర్జీ, శారీరక శక్తి. సో ఖచ్చితంగా పుల్అప్స్, పుషప్స్ ఇలాంటివన్నీ ఉంటాయమ్మా, కొద్దిగైనా అవన్నీ చేసుకునే వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ అదర్ పర్ఫార్మెన్స్ అండ్ పర్సనాలిటీ ట్రైట్స్ అని చెప్పారు. సో ఇంక వాళ్ళ ఇష్టం, ఏ చేయాలని లేదు, ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిందా ఏ చేయాలని లేదు, ఆ టైంకి వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి వాళ్ళు అడుగుతూ ఉంటారు, మనం చెప్తూ ఉండటమే. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో 40 మంది నుంచి వీళ్ళు 15 మందిని సెలెక్ట్ చేస్తారు. ఇవి 3 ఎపిసోడ్లు. మనకు ఫస్ట్ టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లు ఈ ఎపిసోడ్లే. డైరెక్ట్ అగ్నిపరీక్ష అంటే అగ్నిపరీక్షలో ఈ లెవెల్ టెలికాస్ట్ అవుతుంది. ఇది లెవెల్ 4. ఇందులో 3 ఎపిసోడ్ ఇది ఇచ్చారనమాట. సో 3 ఎపిసోడ్స్ కింద ఇది టెలికాస్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో 40 మందిని మనకు 3 రోజుల్లో ఆ 40 మందిని వీళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేశారు, అందులో 15 మందిని ఎలా సెలెక్ట్ చేశారని. 3 ఓట్లు ఉంటాయి కదా, ముగ్గురులో ఒక కంటెస్టెంట్కి ఒక 2 ఓట్లు వేసి ఈడు ఉండొచ్చు అని గుద్దితే వాడు ఉంటాడు. 15 మంది అంటే 15 మంది అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మంది నచ్చితే అది 15, 16 అవ్వచ్చు, 17 అవ్వచ్చు, 15, 14 కూడా అవ్వచ్చు. బట్ 40 మందిని వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇవి మనకి 3 ఎపిసోడ్ల కింద వస్తాయి. సో ఎపిసోడ్కి ఒక 13 మందిని మనం చూడబోతున్నాం అనమాట. ఒక్కొక్క ఎపిసోడ్లో 13 మందిని మనం చూడబోతున్నాం. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 4 నిమిషాలు ఎపిసోడ్ ఒక్కొక్కరికి ఒక కేటాయిస్తారనమాట. కట్ చేస్తారులేండి, వాళ్ళకి అరగంట కూడా జరగచ్చు, కానీ మనకి 4-5 మినిట్స్లో కట్ చేస్తారు. ఎపిసోడ్స్ పెరగచ్చు కూడా చెప్పలేం. ఒకవేళ కనుక నిజంగా ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్గా ఉండి వాళ్ళకి జరిగిన తర్వాత ఓకే ఇది ఇంట్రెస్టింగ్ ఉంది, ఆడియన్స్ చూస్తారు అనుకుంటే పెంచొచ్చు. దీని మీద మనం మాట్లాడుకుంటామా రివ్యూస్ అంటే ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. 10 నిమిషాలైనా మాట్లాడుకుంటాం. అంటే మనకి బిగ్ బాస్ స్టార్ట్ అయిపోయినట్టు వాళ్ళతో స్టార్ట్ అయిపోవడంతో. సో ఆ రివ్యూస్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి.
సో వాళ్ళు ఎలా చేశారు ఏంటి, మనకి ఏ కంటెస్టెంట్ నచ్చాడు, మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు అలాగా. ఎందుకంటే 40 మందిలో 15 మంది కదా పాపం, మిగతా 35 మంది వెళ్ళిపోతారు. 35 మందిలో మనకు నచ్చారు ఈడు ఉండాల్సిన నోడరా అని అనిపిస్తే చెప్పలేం కదా అలా. సో ఈ యొక్క 3 ఎపిసోడ్లు ఇవే జియో హాట్స్టార్లో వస్తాయి అనమాట, టీవీలో రాదు. సో ఇందులో జడ్జెస్గా శివాజీ, బిందు, చెప్పేశాను కదా అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ది లెవెల్ 5. దీనికి వీళ్ళు బిగ్ బాస్ అగ్ని పరీక్ష అని పేరు పెట్టారు, కానీ ముందు నుంచి అగ్ని పరీక్ష. ఇందులో టాస్క్లు ప్లస్ ఆడియన్స్ ఓటింగ్ ఉంటుంది. ఈ 15 మంది అగైన్ హైదరాబాద్ వెళ్ళాలి. దీనికి సపరేట్ సెట్ వేస్తున్నారు అంటున్నారు. అవుట్డోర్లో ఉండొచ్చు, సెట్లో ఉండొచ్చు, బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఉండదు. చాలా మంది హౌస్లోకి వెళ్ళి పంపించేస్తారు, వీళ్ళు తాడిపిస్తారంటే ఉండదు. వీళ్ళని ఏ రోజుకి ఆ రోజు రమ్మంటారు. ఏదో టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ అక్కడ ఆడాలి, నెక్స్ట్ వెళ్ళిపోవటమే. అది ఇంటికి కాదు, హైదరాబాద్లో అదే వాళ్ళు ఎక్కడ తీసుకుంటే రూమ్ వాళ్ళదే, ఖర్చులన్నీ మనమే పెట్టుకోవాలి. ఎవరైతే పార్టిసిపెంట్స్ వెళ్తున్నారో వాళ్ళే పెట్టుకోవాలి, వాళ్ళేం పెట్టుకోరు. సో 15 మంది కాంపిటేటివ్ టాస్క్ యాక్టివిటీస్ ఏవంటే వాటిలో వెళ్ళాలన్నమాట. వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఒక టాస్క్ ఇస్తారు, 15 మందిని 2 గ్రూపులుగా చేయొచ్చు, 3 గ్రూపులుగా చేయొచ్చు, 3 5 చెప్పిన ఇండివిజువల్గా 15 మంది కూడా చేయొచ్చు. ఇప్పుడు పొలంలో వెళ్ళిపోయి అక్కడ కాయిన్స్ ఉన్నాయి, బురదలో ఉన్నాయి, కాయిన్స్ ఉన్నాయి ఎతకండి అంటారు. ఎవడు ఎక్కువ కాయిన్స్ తీసుకొస్తే వాడు గెలిచినట్టు ప్రకటిస్తారు. వాడు గెలిచినంత మాత్రాన, వాడు విన్నర్ అయినంత మాత్రాన వాడికి లాభమా అంటే అలా కాదు, మనం ఓట్ చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మొత్తానికి ఒక యాంకర్ ఉంటారు. యాంకర్ శ్రీముఖి అంటున్నారు, మ్యాక్స్ టు మ్యాక్స్ ఆవిడే ఉండే అవకాశం ఉంది. సో శ్రీముఖి గారు. అలాగే ప్రతిరోజు ఒక టాస్క్, ఒక యాక్టివిటీ ఏదో జరిగినప్పుడు, టాస్క్ లాంటిది కనుక జరిగితే సంచాలక్ కూడా ఉండొచ్చు. కొన్ని పేర్లు ఏవైతే మిగతా పేర్లు వినిపించినాయో, గీతురాయల్ గారి పేరు కానీ, ఆదిరెడ్డి గారి పేరు కానీ, ఇంకొంతమంది పేర్లు వినిపించినాయి, మానస్ గారి పేరు, ప్రియాంక సింగ్, ఇలా కొన్ని వినిపించినాయి. అవి జడ్జిలకు కాదు. సో మేబీ వాళ్ళని వీటి కోసం అప్రోచ్ అయ్యి ఉండొచ్చు, ఇలా ఈ టాస్క్లకి సంచాలకుగా చేయమని చెప్పి అప్రోచ్ అయ్యి ఉండొచ్చు. సో 10 days జరిగిద్ది ఇది. ఆ 10 episodes 10 మంది ఆబ్వియస్లీ కొంచెం టాప్ కంటెస్టెంట్స్ వస్తారనుకున్నా, మినిమం టాప్ 5లో ఉన్న వాళ్ళు వస్తారనుకున్నా. నాకు తెలిసి మా టీవీకి సంబంధించిన వాళ్ళు ఎవరు రారు, అవి కాకుండా మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వస్తారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ జరిగిన రచ్చకి కొంచెం వాళ్ళు దూరంగా ఉంటున్నారు, వీళ్ళు దూరంగా ఉంటున్నారు. ఈసారి కంటెస్టెంట్స్లో కూడా మీకు పెద్ద సీరియల్ యాక్టర్లు కనిపించరు. మీరు ఏదో అనుకున్నారు డేబ్ జానీ వాళ్ళు వీళ్ళు వచ్చేస్తారని, వాళ్ళు ఎవరు రారు. కావ్య, దేబ్ జానీ వీళ్ళు ఎవరు లేరు. తర్వాత మాట్లాడుకున్నారండి దానికోసం. సో ఇది ఒక 10 episodes కింద వీటిని షూట్ చేస్తారు. ఇందులో టాస్క్ ఎవరు గెలిచినా ఏం జరిగినా ఆడియన్స్ ఓటింగ్ అన్నది మెయిన్. మనం ఓట్ చేస్తాం. ఏ రోజుకి ఆ రోజు నాకు తెలిసి ఓటింగ్ ఓపెన్ చేస్తారు. ఎపిసోడ్ టెలికాస్ట్ అవ్వగానే ఓటింగ్ ఓపెన్ అవుతుంది జియో హాట్స్టార్లోనే. మనం ఓట్ చేయాలి. ఓట్ చేస్తే మనకి ఇమీడియట్గా రిజల్ట్స్ కనిపిస్తాయి అంటే కనిపించవు. నాకు తెలిసి ఒక ఎపిసోడ్కి కాదు, మొత్తం ఏ రోజుకి ఆ రోజు ఓటింగ్ ఉంటుంది అనుకుంటున్నా. 10 episodes అయిపోయిన తర్వాత క్యుములేటివ్గా ఎవరికైతే టాప్ ఓటింగ్ వచ్చిందో, టాప్ 3 ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెడతారు యాజ్ ఎ కామనర్స్గా అనుకున్నా. ఇందులో ఈ 15 మందిలో ఒకవేళ సెలబ్రిటీస్, సోకాల్ సెలబ్రిటీస్, లేదంటే కొంతమంది ట్రై చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఇన్స్టాగ్రామ్లో బిగ్ బాస్కి వెళ్ళాలన్నా హెల్ప్ చేయండి అన్న, బిగ్ బాస్కి వెళ్ళాలి అమ్మ హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పి అందరూ ఎవరో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళు వచ్చే అవకాశం ఉందంటే యాజ్ ఎ కామనర్గానే వాళ్ళు అప్లై చేసుకున్నారు, వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. సో వాళ్ళు కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఆ 15 మందిలో కనుక ఉంటే సో వాళ్ళకు కూడా మీరు ఓట్ చేయొచ్చు. లేదు వాళ్ళొద్దు మనం కామనర్స్కి ఓట్ చేద్దాం, కామనర్స్ కూడా ఓట్ చేయొచ్చు. బట్ ఆ టైంకి ఇంకా అంత దూరం వచ్చారంటే మనం ఆబ్వియస్గా వాళ్ళ ఎఫర్ట్స్ ఇవన్నీ చూసే చేస్తాం కాబట్టి చూద్దాం అప్పుడు ఏం జరిగింది, ఏంటి, ఎవరుంటారు ఏంటి అని చెప్పి. సో ఇది అందులోనే మనకి ఎలా అయితే ఇంతకుముందు నేను అనుకుంటున్నాను, ఇది ఎలా అయితే మనం నామినేషన్ అయిన తర్వాత ఎలిమినేషన్కి ఓటింగ్ చేస్తామో సేవ్ చేయడానికి, సేమ్ సంథింగ్ సిమిలర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు మీరు బిగ్ బాస్లో అని చెప్పి 15 మంది వస్తుంది, ఒక ఓటు ఉంటుంది. ఆ ఒక ఓటు వాళ్ళకి వేయాలి. ఫోన్ ఏమి ఉండదు అనుకుంటున్నా, ఓన్లీ హాట్స్టార్ ఓటింగే ఉంటుంది అనుకుంటున్నాను. ఓకే, సో ఇది అగ్ని పరీక్ష కోసం ఏంటి అని డీటెయిల్స్. ఇది ఎప్పటి నుంచి ఉండొచ్చు, మనకి ఎప్పటి నుంచి టెలికాస్ట్ అవ్వచ్చు అంటే August 3rd నుంచి August 10th వరకు లెవెల్ 3 జరిగింది. దాని తర్వాత ఒక 2-3 రోజులు గ్యాప్ తర్వాత మేబీ August 15th 14th ఆ టైం నుంచి చూసుకుంటే ఒక 2-3 days 3-4 days మినిమంగా 2-3 days లేండి, 2-3 days లెవెల్ 4 షూట్ జరగచ్చు. సో దాన్ని ట్రిమ్ చేసుకుని వీళ్ళు వేయాలి. నేను అనుకోవటం ఏంటంటే మనకి బిగ్ బాస్ September 7th స్టార్ట్ అయితే మనకి టెలికాస్ట్ అయ్యేది 7th నుంచి, వాళ్ళు హౌస్లోకి ఎంటర్ అయ్యేది శనివారం ఎంటర్ అవుతారు కాబట్టి 6th ఎంటర్ అవుతారు. దానికి కనీసం 2 రోజులు ముందుకైనా వీళ్ళకి చెప్పుంచాలి కామనర్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారు అని చెప్పి. సో అరౌండ్ August 22, 23, August 20th, అరౌండ్ August 20th నుంచి మనకు ఒక 13 episodes టెలికాస్ట్ అవుతాయి అనుకోండి. సో 20-23 మధ్యలో నుంచి September 2 నుంచి 4 మధ్య వరకు ఆ 13 రోజులు వరుసగా 13 episodes టెలికాస్ట్ అవుతాయి అనుకున్నా. ముందు 3 ఏమో లెవెల్ 4వి, తర్వాత 10 ఏమో లెవెల్ 5వి. సో ఇలా టెలికాస్ట్ అయ్యి వరుసగా 13 episodeలతో మనల్ని దంచి కొడతారు అనుకున్నా. సో అది క్యారీ అవ్వాలి కదా, ఓ 2 రోజులు గ్యాప్ ఇచ్చి మనకి బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అది క్యారీ అవుట్ అంటే మనకు ముందే చేశారు అలా అని చెప్పి లేట్గా కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళ హౌస్లోకి వెళ్ళాలి అంటే
వాళ్ళకి ముందు తెలియాలి. వాళ్ళకి ముందు తెలియాలి అంటే మన ఓటింగ్ కంప్లీట్ అవ్వాలి. మన ఓటింగ్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళకి 2 days అనే టైం ఇవ్వాలి కదా. సో అందుకోసం అని చెప్పి శనివారం వాళ్ళ అవర్స్లోకి ఎంటర్ అవుతారు కాబట్టి బుధవారం లోపల కంప్లీట్ చేస్తారు. ఆ బుధవారం ఎప్పుడు వస్తుంది? September 3rd ఎప్పుడు వస్తుంది అనుకుంటా. సో September 3rdకి ఫినిష్ అయ్యేటట్టు August 22nd నుంచి 20th అరౌండ్ 21st నుంచి ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఆ డేట్ కోసం మనకు సపరేట్ ప్రోమో ఉంది. ఆ ప్రోమో ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎవరైతే మన జ్యూరీ మెంబర్స్ ఉన్నారో అప్పుడు అది ఆ జ్యూరీ మెంబర్స్తో షూట్ అయినప్పుడు ఆ జ్యూరీ మెంబర్స్తో ప్రోమో వస్తుంది. సో ఎప్పటి నుంచి ఇది టెలికాస్ట్ అవబోతుంది ఏంటి అని చెప్పి సో ఇంకో ప్రోమో. ఈసారి సీజన్ ప్రోమోలు మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, ఈ సీజన్ గట్టిగా హిట్ అవుతుంది మ్యాక్స్ టు మ్యాక్స్. ముందు నుంచే మనకు బిగ్ బాస్ వైబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట. ముందు నుంచి టాస్క్లు జరుగుతూ ఉంటాయి. మనకు గ్యాప్ ఉండదు, 2-3 రోజులు గ్యాప్ ఉంటుంది. ఆ 2-3 రోజులే మనం అరే ఏమవుతుంది అనుకుంటూ ఉంటాం. దాని తర్వాత కట్ చేస్తే బిగ్ బాస్లోకి ఎంటర్ అయిపోతాం. సో ఖచ్చితంగా మంచిగానే ప్లాన్ చేశారు. ఎవరికి అన్యాయం కూడా చేయరనిపిస్తుంది ఈ సీజను. చూద్దాం. సో ఇవి విశేషాలు. ఆ ప్రోమో వచ్చింది కదా, సో దానికోసం చాలామంది అప్పుడే 40 మంది సెలక్షన్ అయిపోయిందంటే నాకు తెలిసిన వాళ్ళిద్దరికి గ్రూప్ డిస్కషన్ కాల్ ఉంది. వాళ్ళు ఇంకా మాది వేస్టేనా అని చెప్పి ఫీల్ అవుతుంది. అలా కాదు, వాళ్ళు ప్రచారం కోసం అంటే అడ్వర్టైజ్ చేసుకోవాలి కాబట్టి ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఆడియన్స్కి తెలియాలి కాబట్టి ఇలా పెట్టుకుని ఉంచారు. మీకు ఇంకా ఏం కాదు. సో మీరు ఇంకా 40 మందిని సెలెక్ట్ చేయలేదు. జస్ట్ ముందు నుంచి అది ప్రోమో ఒకటి కట్ చేసి పెట్టుకున్నారు. లెవెల్ 1 రాగానే ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేశారో అప్పుడే వాళ్ళు ప్రోమో కట్ చేసి పెట్టుకున్నారు, వేసేశారు అంతే. సో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో మీరు కంగారు పడద్దు, ఇంకా 40 మంది సెలెక్ట్ అవ్వలేదు. మీదంతా మీ జీడీలు ఇవన్నీ అయిన తర్వాతే, మీ గ్రూప్ డిస్కషన్ అయిన తర్వాతే 40 మంది అవుతారు. సో ఇంకా మీకు చాలా టైం ఉంది. లెవెల్ 2 కూడా ఇంకా జరుగుతుంది. ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళకి కాల్ వచ్చింది లెవెల్ 2కి, బట్ ఇంకా వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ అవ్వాలి. సో అది షెడ్యూల్ అవుతుంది ఈ లోపల, ఈ August 3rd లోపల అవుతుంది. వాళ్ళకి ఎంతమంది కావాలి అంతమందిని తీసుకొని దాన్ని క్లోజ్ చేస్తారు. ఈవెన్ గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు కూడా లెవెల్ 2కి సంబంధించి కాల్స్ రావచ్చు. లెవెల్ 1లో వీడియోలు పెట్టిన వాళ్ళకి కాల్ వచ్చి డైరెక్ట్గా రండి గ్రూప్ డిస్కషన్కి నెక్స్ట్ రోజు అన్న విధంగా ఉంటుంది. మీరు ఫోన్స్ పెట్టుకోండి దగ్గరలో, ఈమెయిల్స్లో స్పామ్ చెక్ చేసుకుంటూ ఉండండి. నేను ఫోన్ ఎత్తలేదు అంటే మనం ఏం చేయలేం. ఇంకా మన ముందు దరిద్ర దేవత డ్యాన్స్ చేసినట్టు అదనమాట సంగతి. సో వీడియోని లైక్ చేయండి. కాఫ్ వస్తుంది, ఆపుకుంటా ఉన్నాను అనమాట. ఇన్స్టాగ్రామ్లో ఏదైనా అప్డేట్స్ ఉంటే పెడతా ఉంటాను. ఇన్స్టాగ్రామ్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు. జడ్జెస్గా ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు, అపార్ట్ ఫ్రమ్ నవదీప్ అండ్ బిందు మాధవి గారు? సో వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు అన్నది కామెంట్ చేయండి. స్టార్టింగ్లో అడగాల్సింది కదా కామెంట్ చేయమని, ఇలాంటివి మిస్ అవుతూ ఉంటారు, బిగినర్స్ మిస్టేక్స్. ఎనీవే, గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.